హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆల్రౌండ్ శ్రీనివాసరావుని. అందరికీ వీరాంజనేయ జయంతి శుభాకాంక్షలు. ఇప్పుడే మీకు ఫ్లాష్ న్యూస్గా ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చింది. పాస్ అయిన ప్రతి విద్యార్థికి నా యొక్క కంగ్రాచులేషన్స్. ఫెయిల్ అయిన వారికి నెక్స్ట్ టైం బెటర్ లక్. ఫెయిల్ అయిన వారు మీరేమి అధైర్యపడకండి. ఎవ్రీ ఫెయిల్యూర్ లీడ్స్ టు సక్సెస్. ఓకే సార్, ఒక 10 నిమిషాలు మీరు నేను చెప్పింది చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఒక అద్భుతమైన ఒక నూతన వరవాడిని నేను మీకు స్టార్ట్ చేస్తున్నాను. మీ దగ్గరికి ఆ నూతన వరవడితో నేను అందుబాటులో ఉంటాను. మీకు ఆన్లైన్ క్లాస్ ద్వారా, ఆల్రౌండ్ సీను సార్ ఆన్లైన్ యాప్ ద్వారా ఎక్కడా లేని విధంగా, కనీకి విని ఎరగని విధంగా ఒకే ఫ్యాకల్టీ అన్ని సబ్జెక్టుల్ని డీల్ చేస్తారు. ముఖ్యంగా జిఎస్ సబ్జెక్టు అంటే అర్థమెటిక్ అంటే కొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్ ఎగ్జామ్లో ఎలా వస్తాయో ట్రిక్స్ అనేది చెప్తాం తప్ప అర్థమెటిక్ రీజనింగ్. అదే జిఎస్ మాత్రం అన్నీ మీకు హై లెవెల్లో యాప్ ద్వారా మీకు అందిస్తాం. యూట్యూబ్ ద్వారా మీకు ఏ రోజు ఆ రోజు అంశాల గురించి చెప్తాం. సపోజ్ ఫిజిక్స్ తీసుకుంటే ఫిజిక్స్లో ముఖ్యమైన అంశాలు రైల్వే ఎగ్జామ్స్కి ఎలా వస్తున్నాయి, కాంతి నుంచి ఎలా వస్తున్నాయి, రంగులు అనే కాన్సెప్ట్ నుంచి బిట్లు ఎలా వస్తున్నాయి, అదేవిధంగా అయస్కాంతం యొక్క పద్ధతుల నుంచి బిట్లు ఎలా వస్తున్నాయి, ధ్వని అనే టాపిక్ నుంచి డాప్లర్ నియమాలు అంటే ఏమిటి, ప్రద్యుల నియమాలు అంటే ఏమిటి, అద్దెల నియమాలు అంటే ఏమిటి, అనునాద నియమాలు అంటే ఏమిటి, అలా నియమాల గురించి ప్రతి సబ్జెక్ట్ అంటే ఫిజిక్స్లో సుమారు 11 టాపిక్స్ ఉంటాయి. 11 టాపిక్స్ నుంచి ఒక బిట్ పోకుండా రైల్వే ఎగ్జామ్లో 15 to 20 మార్క్స్ విత్ ప్రాబ్లమ్స్ 250 లెక్కలు చెప్తాం సార్. విత్ ప్రాబ్లమ్స్తో మీకు నేను యాప్లో అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా బయాలజీ కూడా అద్భుతంగా బయాలజీ మీకు చెప్తానండి. అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏ రకంగా మీకు గ్రూప్ డీకి వస్తున్నాయి, అవయవ వ్యవస్థ నుంచి ఏ రకంగా వస్తున్నాయి, అదేవిధంగా వ్యాధులు డిసీజెస్ చాలా ఇంపార్టెంట్, ఎలా వస్తున్నాయి, వాటి యొక్క నివారణకు ఏం చేయాలి, అదేవిధంగా జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, అదేవిధంగా చాలా చాలా ఇంపార్టెంట్ కణ వ్యవస్థ. అటువంటి అంశాలు మీరు తీసుకొని అద్భుతంగా ప్రతిదాని గురించి ప్రతిదానికి బిట్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మీకు క్లాస్ నిర్వహిస్తాం. కెమిస్ట్రీ తీసుకుంటే అద్భుతంగా కెమిస్ట్రీని డీల్ చేస్తాం. ఇప్పుడు ఎక్కువ టైం నాకు ఉంటుంది కాబట్టి, టెన్షన్ ఉండదు కాబట్టి, ఆన్లైన్ క్లాస్ కాబట్టి అర్ధరాత్రి అయినా సరే ఇంటి దగ్గర వీడియో చేసి మీకు నేను పంపిస్తాను. కాబట్టి కెమిస్ట్రీలో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి సార్. సపోజ్ ఆమ్లాలు, క్షారాలు, పరమాణు నిర్మాణము, అదేవిధంగా లోహ సంగ్రహణ శాస్త్రము, అదేవిధంగా పరిశ్రమలు చాలా ఇంపార్టెంట్, పరిశ్రమలు, ఇలా మీకు ద్రావణాలు, కెమిస్ట్రీ నుంచి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. దానికి సంబంధించి కూడా 100 నుంచి 150 ప్రాబ్లమ్స్ నేను మీకు చెప్తాను. ఇంకా పాలిటీ గత 12 సంవత్సరాల నుంచి మీకు తెలుసు. మన గ్రూప్ 2లో కూడా మనం చెప్పిన పాలిటీ నుంచి 100కు 100% బిట్లు వచ్చిన సందర్భాలు అనేవి ఉన్నాయి. దాని గురించి మనం క్లాస్లో చెప్పుకుందాం. అదేవిధంగా హిస్టరీలో 2 పార్ట్స్ ఉంటాయి. ఇండియన్ హిస్టరీ మళ్ళీ అందులో 3 పార్ట్స్ ఉంటాయి. యాన్సెంట్ అండ్ మిడివల్ మోడర్న్, అదేవిధంగా ఏపీ హిస్టరీ. కానిస్టేబుల్ వారికి మనం రాసిన ఎగ్జామ్లో నేను చెప్పిన ఏపీ హిస్టరీ నుంచి 7 బిట్లు నా నోట్స్ నుంచే వచ్చాయి, కావాలంటే పిల్లలు అడగండి. అదేవిధంగా నేను చెప్పిన మిడివల్ హిస్టరీ నుంచి, మోడర్న్ హిస్టరీ నుంచి గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్లో సుమారు 15 నుంచి 16 బిట్లు వచ్చాయి. కాబట్టి అద్భుతంగా మీకు హిస్టరీ కూడా నేను ఆన్లైన్ ద్వారా అందిస్తాను. అదేవిధంగా జాగ్రత్త 2018-19లో యాక్చువల్గా సంఘం స్టడీ సర్కిల్లో జాగ్రత్త చెప్పేవాళ్ళు సార్. కాబట్టి ఈ జాగ్రఫీ నుంచి కూడా మీకు అద్భుతమైన కాన్సెప్ట్లు ఉన్నాయి. ఎగ్జాంపుల్ మన విశ్వం, అందులో గ్రహాలు, గ్రహాల వ్యవస్థ, గ్రహాల యొక్క రకాలు, క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లానెట్స్, అదేవిధంగా గ్రహాల యొక్క ఇంపార్టెంట్
ఇంపార్టెన్స్. అదేవిధంగా వెరీ ఇంపార్టెంట్ ఆవరణ వ్యవస్థ. ఎన్ని రకాలు, ఏ ఆవరణంలో వాతావరణం ఉంటుంది, ఏ ఆవరణంలో వర్షాలు పడతాయి, ఏ ఆవరణంలో మేఘాలు ఏర్పడతాయి, ఏ ఆవరణంలో విమానాలు ప్రయాణిస్తాయి అనే దాని గురించి కూడా అద్భుతంగా మీరు ఆవరణ వ్యవస్థ గురించి తెలియజేసుకోవాలి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మీకు నదీ వ్యవస్థ. అన్నింటికంటే జాగ్రత్తలో ఎక్కువ ఎగ్జామ్స్ వచ్చేది నదీ వ్యవస్థ. నదులు, నదీ వ్యవస్థ రకాలు, అదేవిధంగా ఏ నదులు ఇటువైపు ప్రయాణిస్తాయి, నదుల యొక్క ఉపనదులు అంటే ఏమిటి, ఆ ఉపనదుల పక్కన లేదా నది పక్కన ఏ పట్టణాలు ఉంటాయి, అదేవిధంగా ఏ నది యొక్క విస్తీర్ణం ఎంత ఉంటుంది, భారతదేశంలో పాకిస్తాన్తో సంబంధం ఉన్న నదీ వ్యవస్థ ఏంటి, భారతదేశంతో చైనాతో సంబంధం ఉన్న నదీ వ్యవస్థ ఏంటి, ఇలా నదుల వ్యవస్థ గురించి కూడా మీకు సంబంధించి బిట్స్ ఎక్కువ ఇస్తున్నారు. అదేవిధంగా అదే టాపిక్లో అడవుల గురించి ఎక్కువగా బిట్టిస్తున్నాడు. అడవుల రకాలు, ఎంత విస్తీర్ణం ఉండాలి, అదేవిధంగా అందులోనే చాలా ఇంపార్టెంట్ ఋతుపవన వ్యవస్థ గురించి ఇస్తున్నారు. ఋతుపవన వర్షపాతాల వ్యవస్థ గురించి, భూకంపాల గురించి ఇస్తున్నారు. అదేవిధంగా చాలా 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 ఇంపార్టెంట్ ఆవరణ వ్యవస్థ గురించి ఎక్కువగా మీకు వీక్షిస్తున్నారు. అండ్ ఎకానమీ, ఇది కూడా గత 10 సంవత్సరాల నుంచి నేనే డీల్ చేస్తున్నాను సార్. ఎకానమీలో అద్భుతమైన కాన్సెప్ట్లు ఉంటాయి. ముఖ్యంగా జాతీయ ఆదాయం. జాతీయ ఆదాయం అంటే ఏమిటి, జాతీయ ఆదాయానికి సంబంధించిన నిర్వచనాలు ఏ రకంగా ఉన్నాయి, ఎవరెవరు ఏ నిర్వచనాలు ఇచ్చారు. జాతీయ ఆదాయంలో కొన్ని భావనలు ఉంటాయి. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, దాని గురించి కూడా అద్భుతంగా చెప్తాం. జాతీయ ఆదాయాన్ని గణించే పద్ధతులు, అందులో ఏ పద్ధతి ఉత్తమమైనది, ఏ పద్ధతి మీడియం అనేది, అసలు జాతీయ ఆదాయంలో వేటిని గణిస్తాం, వేటిని పరిగణలోకి తీసుకోం, ఇటువంటి కాన్సెప్ట్లు. అదేవిధంగా పేదరికం, పేదరిక రకాలు, నిరుద్యోగం, నిరుద్యోగ రకాలు, అదేవిధంగా వెరీ ఇంపార్టెంట్ ద బిగ్గెస్ట్ టాపిక్ ప్రణాళికలు, పంచవర్ష ప్రణాళికలు ఎలా ఏర్పడ్డాయి, ఎన్ని రకాలు, ఈ పంచవర్ష ప్రణాళిక స్థానంలో నీతి ఆయోగ్ ఎప్పుడు వచ్చింది, అసలు పంచవర్ష ప్రణాళిక నీతి ఆయోగ్లో ఏది బెస్ట్, వాటి యొక్క పని విధానం ఏంటి అనే దాని గురించి కూడా మనం అద్భుతంగా చెప్పుకుంటాం. అదే రకాల ఇంపార్టెంట్ టాపిక్ బ్యాంకింగ్ వ్యవస్థ. బ్యాంకింగ్ వ్యవస్థ, బ్యాంకుల జాతీయకరణ, అది ఇప్పుడు ఏ బ్యాంకులు ఏర్పడ్డాయి, వాణిజ్య బ్యాంకులు ఏంటి, షెడ్యూల్డ్ బ్యాంకులు ఏంటి, అసలు నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు ఏంటి, ఇలా బ్యాంకుల వ్యవస్థ. అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ మనీ వ్యవస్థ. ఒక బ్యాంకింగ్ అండ్ మనీ సిస్టమ్ నుంచి కూడా చాలా బిట్లు వస్తున్నాయి. అదేవిధంగా జనాభా గురించి కూడా మనం ఇంపార్టెంట్ టాపిక్ చెప్పుకుంటాం. అండ్ బడ్జెట్. బడ్జెట్ అంటే ఏంటి, బడ్జెట్ ఎన్ని రకాలు, అసలు ఈ బడ్జెట్ ఉత్పత్తిగా